శ్రీమతే నమః. మీకు ఒక వీడియో చూపిస్తాను, అది చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం. చూసారు కదా, ఈ అమ్మాయి చేతిలో ఉన్నది విస్పర్. ఆ అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయంట. ఆ అమ్మాయి స్నానం చేయటం కూడా చూడండి ఎలా చూపిస్తుందో. నాకు పీరియడ్స్ వచ్చాయి, నేను గుడికి వెళ్తున్నానని చెప్పి వీడియో తీసి ఆ గుడిలో ఆ అమ్మాయి విభూతి పెట్టుకోవడం కూడా చూపించి ఏదో పెద్ద గొప్పగా సాధించేశానన్నట్టుగా ఈ వీడియోని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కింద ఆ అమ్మాయికి ఎంత పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారంటే, నేను కూడా అలాగే వెళ్తాను అని. ఎంత మంది ఇంట్లోకి రాని సమయంలో దేవాలయానికి వెళ్ళిపోతున్నారో అని అనిపించింది ఆ కామెంట్స్ అన్ని చూస్తే. అసలు అలా వెళ్ళకూడదు కదా, మన ఆచారాన్ని మన సంప్రదాయాన్ని భ్రష్టత్వం చేసేస్తున్నారు కదా, మంటలో కలిపేస్తున్నారు కదా. ఇలా వెళ్ళడం వల్ల దేవాలయంలో ఉన్న వాతావరణాన్ని పాడు చేయటం మాత్రమే కాకుండా మనకి కూడా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. సిను జోసెఫ్ గారు ఎంత చక్కగా వివరించారో తెలుసా. మనం ఇంట్లోకి రాని సమయంలో అసలు స్నానం ఎందుకు చేయకూడదు దగ్గర నుంచి ఆవిడ ఎన్ని వివరణలు ఇచ్చారో. ఒకసారి ఆ జస్ట్ నేను ఒక 10 నిమిషాల వీడియో ఉంటది, అది పూర్తిగా చూస్తే మన పెద్దవాళ్ళు ఎందుకు ఇలాంటి నియమాలు పెట్టారు అనేది అర్థం అవుతుంది. అసలు పీరియడ్స్ వచ్చిన మొదటి రోజే స్నానం చేయకూడదు, ఆ 3 రోజులు స్నానం చేయకూడదు. హోమియోపతి డాక్టర్స్ చెప్తారు, అలాగే ఆయుర్వేద వైద్యులు కూడా చెప్తారు, మెన్సెస్ వచ్చిన సమయంలో స్నానం చేయొద్దు. అలా స్నానం చేస్తే గర్భాశయం మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పడుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి ఈ ఆయుర్వేదము హోమియో వైద్యులు చెప్తున్నా సరే మనం పట్టించుకోకుండా చేయటం వల్లే కదా ఇప్పుడు చూడండి ఎవరిని కదపండి పీసీఓడి ఈ ప్రాబ్లమ్సే చెప్తారు. నాకు 15 రోజులైనా బ్లీడింగ్ తగ్గలేదు, నాకు 20 రోజులైనా బ్లీడింగ్ తగ్గలేదు, ఒకవేళ తగ్గిపోయినా సరే నాకు ఇంకా అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇలాగే కదా ఎంతమంది చెప్తున్నారు. తెలిసి ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి? ఈ పీసీఓడి సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? మనం తీసుకునే ఆహారం ఒక కారణమైతే ఈ మెన్సెస్ సమయంలో మనం ప్రవర్తించే విధానం కూడా మనకి పీసీఓడి సమస్యలు, గర్భానికి సంబంధించిన సమస్యలు రావడానికి ఒక కారణం. మొన్న హైదరాబాద్ లో అర్ధనారీశ్వర టెంపుల్ లో కూడా అలాగే కదా ఉపన్యాసాలు ఇస్తూ మాట్లాడారు. మా గుడి మా ఇష్టం, మేము ఎవరినైనా లోపలికి రప్పించుకుంటాం, మీకేంటి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ఆలయంలోకి వాళ్ళు ఎలాగైనా రప్పించవచ్చు, దానికి ఎవరు అడగరు, ఏమి అనరు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ గుడి. కానీ మెన్సెస్ సమయంలో కూడా మీరు దేవాలయానికి వచ్చేయండి పర్వాలేదు అని చెప్తూనే అక్కడ పూజలు చేయడానికి బ్రాహ్మణులు కూడా వస్తున్నారు కదా. ఋత్విక్కులు లేకుండా మేము ఏ యజ్ఞము చేయము అంటున్నారు అంటే, మరి ఋత్విక్కులను మీరు ఆ దేవాలయానికి ఎలా పిలుస్తున్నారు? ఇంట్లోకి రాని ఆడవాళ్ళు కూడా లోపలికి వచ్చి పూజలు చేసుకోవచ్చు అని చెప్తున్న మీరు వేద బ్రాహ్మణులకి ఆ దేవాలయంలోకి ప్రవేశాన్ని ఎందుకు కల్పిస్తున్నారు? ఇలా చెప్పడం వల్లే కదా మన ఆచారాన్ని పాటించకుండా ప్రతి ఒక్కడు మెన్సెస్ సమయంలో లోపలికి వచ్చేయచ్చు అని చెప్పి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు పెడుతున్న ఈ వీడియోని మీలో ఎవరికైనా కుదిరితే అర్ధనారీశ్వర టెంపుల్ ఆవిడ వరకు వెళ్ళేటట్లుగా చేయండి. ఎందుకంటే ఆవిడ అడిగారు ఆ వీడియోలో, ఎవరైనా సరే ఎందుకు మెన్సెస్ సమయంలో గుడికి వెళ్ళకూడదు అనేది నాకు చెప్పండి, నాకు తెలియదు అన్నారు. ఈ వీడియో చివరిలో సైన్స్ ఏం చెప్తోంది అనేది నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని ఆవిడ వరకు వెళ్లేలా చెయ్యండి. అలానే నాకు కామెంట్స్ లో ఏం పెట్టారు అంటే, ఓం శక్తి దేవాలయంలో కూడా ఇంట్లోకి రాని సమయంలో గుడికి వెళ్ళొచ్చు అని పెట్టారు. ఆ ఓం శక్తి ఆలయము అంటే బంగారు అడిగల ఆయన పేరు, శక్తి అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు లేరు, శరీరాన్ని వదిలిపెట్టేశారు. అక్కడ ఒక శిల ఉంటుంది, అమ్మవారి రూపము అని చెప్పి అమ్మవారు స్వయంభూగా వెలిశారు అని అక్కడ చెప్తారు. అక్కడ ఆగమ శాస్త్ర ప్రకారం ఏ పూజలు జరగవు. అక్కడ బంగారు అడిగలు ఏం చెప్తారు అంటే, అమ్మవారి స్వరూపమే ప్రతి స్త్రీ, అందుకే ఈ ఆడవాళ్ళని నేను బాధ పెట్టను, ఇంట్లోకి రాని సమయంలో కూడా మా దేవాలయానికి వచ్చి పూజలు చేసుకోవచ్చు అని ఆయన పెట్టిన నియమం. అది ఎప్పటి నుంచో జరుగుతున్న నియమం కాదది. అలాంటప్పుడు ఎలా దానిని వేద ప్రమాణంగా తీసుకుని ఆ ఓం శక్తి ఆలయంలో కూడా ఇలా జరుగుతుంది అని చెప్తారు. అలాగే ఈ ఓం శక్తి ఆలయంలో కూడా పనిగట్టుకుని మీరు మెన్సెస్ సమయంలో రండి అని చెప్పరు. ఒకవేళ ఈ దేవాలయంలో ఉన్నప్పుడు మీకు ఏదైనా సరే ఇబ్బంది వస్తే దాని గురించి మీరు బాధపడకండి అని చెప్తారంతే. ఈ ఆలయంలో ఓం శక్తి మాల వేస్తారా? ఓం శక్తి మాల వేసినప్పుడు కూడా మెన్సెస్ సమయంలో అసలు వేయరు మాల. ఒకవేళ వాళ్ళు మాల వేసుకున్న తర్వాత ఏదైనా పీరియడ్స్ ఏదైనా వస్తే అప్పుడు దాన్ని మీరు పట్టించుకోకండి అని మాత్రమే చెప్తారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. అక్కడ మెన్సెస్ సమయంలో కూడా గుళ్ళో ఉంటే ఎటువంటి ప్రాబ్లము లేదు అనే వాళ్ళే ఈ మాల వేసుకునేటప్పుడు కనుక మీకు డేట్ వచ్చిందంటే ఈ డేట్ సమయంలో మీరు మాల వేసుకోవద్దు అని అంటున్నారు అంటే ఏదో ఉందనే కదా వాళ్ళకు కూడా అర్థమైంది.
అయినా అక్కడ ఆగమ శాస్త్ర ప్రకారము జరగదు. ఋత్విక్కులు అక్కడికి వచ్చి పూజ చేయరు. మరి ఇవన్నీ ఎందుకు మనం పరిగణలో తీసుకోవట్లేదు? అలానే ఆ ఆలయానికి మెన్సెస్ ఉన్న సమయంలో ఎవరైనా వస్తే అక్కడి నుంచి ఇంకొక దేవాలయానికి వెళ్ళొద్దు అని అక్కడ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారట. మిగతా చోట్ల వేద ప్రమాణంగానే పూజలు జరుగుతుంటాయి. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పూజలు జరుగుతూ ఉంటాయి. వేద బ్రాహ్మణులు పూజలు చేస్తూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు మనం ఇంకొక దేవాలయం యొక్క పవిత్రతను ఎలా పాడు చేస్తాం? అది అర్థం చేసుకోకుండా మెన్సెస్ సమయంలో కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు, మాల వేసేసుకోవచ్చు, అన్ని కలిపేయచ్చు అని మాట్లాడుతున్నారు. ఇంకొకటి కూడా మీరు ఆలోచించండి, ఆ దేవాలయానికి డిఎంకే పార్టీకి బాగా సంబంధం ఉంది. అంటే ఈ గుడిని కూడా మీరు రాజకీయం చేసేస్తున్నారా అని చెప్పి అడగద్దు. ఆ దేవాలయానికి సంబంధించి విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా కట్టించారు. కానీ దీంతో పాటుగా ఎక్కువగా డిఎంకే పార్టీ యొక్క ప్రభావం ఎందుకో ఆ ఆలయం మీద ఉంది. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఒకవేళ రమ్మన్నా గాని మెన్సెస్ సమయంలో అక్కడికి వెళ్ళడం గాని, అక్కడికే కాదు ఏ దేవాలయానికైనా వెళ్ళకండి. అది ఆచారాన్ని భ్రష్టు పట్టించేయడం. ఆచారం మాట అక్కడ పెట్టించితే మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్న వాళ్ళం మనమే అవుతాం. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఎవరికైనా సరే కాస్తైనా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది ఉంటే మెన్సెస్ సమయంలో గుడికి వెళ్ళడం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం కానీ, ఇంకొకరు ఎవరింట్లో అయినా సరే పూజ చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళడం కానీ, మన ఇంట్లో పూజ చేసుకుంటుంటే వాళ్ళ దగ్గర కూర్చోటం కానీ, దేవుణ్ణి ముట్టుకోవటం కానీ చేయకండి. చేతుల ఆరోగ్యాన్ని, పరిస్థితుల్ని నాశనం చేసేసుకున్న తర్వాత మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఇప్పుడు బాగా శక్తి ఉంది కాబట్టి అన్ని పనులు మనం చేసేసుకుంటాం. ఒక్క రోజు ఆరోగ్యం పాడైపోతే ఆ రోజు మనకు తెలుస్తుంది ఎందుకు చేశామా ఈ పని అని చెప్పి మనం బాధపడతాం. ఇంట్లోకి రాని వాళ్ళు పూజ ఇలా చేయకండి, గుళ్ళోకి వెళ్ళకండి, కొన్ని ముట్టుకోకండి, వంట చేయకండి అని చెప్పినప్పుడు ఎలా కుదురుతుందండి? ఇంట్లో ఒకళ్ళవే ఉన్నాం, ఇద్దరున్నాం, ముగ్గురున్నాం, మాకెవరూ కుదరదు, మా మగవాళ్ళు సహకరించరు, మేము ఇలాగే చేస్తాం, మీరు బాగానే చెప్తారు, భూమి గుండ్రంగా తిరుగుతున్నంతసేపు భూమి గుండ్రంగా తిరుగుతుందనే విషయం తెలియదు, మేము అలాగే పనులు చెయ్యాలి, చేస్తేనే మా ఇంట్లో గడుస్తుంది, మీరు ఇవన్నీ చెప్పకండి, మేమేం పాటించాం, మేము భయపడిపోతున్నాం పూజలు చేయటానికి అని మాట్లాడారు. మన ఋషులు ఎంత ముందు చూపుతో ఆలోచించి పెట్టారో తెలిస్తే నేను మిమ్మల్ని కలిపేసుకోండి పర్లేదన్నా కూడా మీరు కలపరు, బయటే కూర్చుంటారు. దీని వెనకాల అంతా సైన్స్ ఉందన్నమాట. సైన్స్ అనే మాట ఎందుకు మాట్లాడాను అంటే సైన్స్ అని అంటే తప్ప అర్థం అవ్వదు కాబట్టి. మామూలుగా మెన్సెస్ సమయంలో కొంతమంది మానసిక స్థితి సరిగ్గా ఉండదు, కాస్త చిరాగ్గా ఉంటారు, స్టేబుల్గా ఉండరు, అది మనకి కనపడుతూనే ఉంటుంది కదా. వాళ్ళు అనీజీగా కూడా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మెన్సెస్ సమయంలో ఆ అమ్మాయి శరీరంలో మామూలుగా కంటే కూడా ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతే మీరు ఒకసారి ఫ్రీ రాడికల్స్ అని కొట్టి చూస్తున్నట్లో ఫ్రీ రాడికల్ అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయితే సెల్ డ్యామేజ్ అవడానికి, వ్యాధులు రావడానికి, మనం వయసు కంటే ఎక్కువ వయసుగా కనపడే అవకాశం ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటికీ కారణం అవుతుంది ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే. ఎక్కువైన ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతుంది. ఎప్పుడైతే బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురైందో దీనివల్ల మెన్సెస్ సమయంలో కడుపులో నొప్పి వస్తుంది. అలాగే ఋషులు అందరూ చెప్తూ ఉంటారు, మీరు మెన్సెస్ సమయంలో అన్నీ కలిపేసుకున్నారు అని అనుకోండి సంతానం మీద ప్రభావం చూపిస్తుంది అని. సంతానం మీద ప్రభావం చూపించడం అంటే అర్థం ఏంటి? ఎక్కువ బాడీని స్ట్రెస్కి గురి చేస్తే ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని సైన్స్ చెప్తోందన్నమాట. సరే, ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి తెలుసుకుందాం. ప్రతి వస్తువులోనే యాటమ్స్ ఉంటాయని చెప్పి మనం చదువుకున్నాం కదా, 9th 10th క్లాసుల్లో చాలా బాగా వస్తుంది. యాటమ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి, ప్రోటాన్ అంటే ఏంటి అని. యాటంలో ఎలక్ట్రాను, న్యూట్రాను, ప్రోటాను ఉంటాయి కదా. సైన్స్ ప్రకారం ఒక్కొక్క యాటంలో ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే యాటమ్ చాలా స్థిరంగా ఉంటుంది అని చెప్పి మనకి చెప్తారు. యాటంలో ఎలక్ట్రాన్స్ జతలుగా ఉంటేనే స్థిరంగా ఉంటుంది. అలా జతగా లేని ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల యాటమ్ స్థిరంగా ఉండదు. ఇప్పుడు బాగా అర్థం అవ్వాలి అంటే ఆక్సిజన్ యాటమ్ తీసుకున్నాము అని అనుకోండి. ఆక్సిజన్ యాటంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అందులో 6 ఎలక్ట్రాన్స్ 3 జతలుగా ఉంటాయి, 2 విడి ఎలక్ట్రాన్లు ఉంటాయన్నమాట. ఈ 2 విడి ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల దానిని ఫ్రీ రాడికల్ అంటారు. ఏ యాటమ్ అయినా ఫ్రీ రాడికల్గా
ఉండొచ్చు. ఫ్రీ రాడికల్లో స్థిరంగా లేని, జతగా లేని ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. ఇందాక ఆక్సిజన్లో 3 జతలుగా అయిపోయి 2 విడిగా ఉన్నాయని చెప్పాం కదా. అంటే ఈ ఫ్రీ రాడికల్ ఏదైతే ఉందో దాంట్లో స్థిరంగా లేని, జతగా లేని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా ఉండటం వల్ల ఈ విడి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే వేరే యాటంలో, అంటే అది ఆక్సిజన్ అయ్యి ఉండొచ్చు, హైడ్రోజన్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే, దాంట్లో విడిగా ఉన్న ఎలక్ట్రాన్తో జత అవుతాయి. దీనినే బాండింగ్ అంటారు. అంటే ఈ ఎలక్ట్రాన్స్ని జత చేయటం కోసం రాడికల్ ప్రయత్నం చేస్తోంది కదా. అంటే ఒక యాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ వేరే యాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్తో జత అయ్యే ప్రయత్నం చేస్తుంది కదా. ఈ ప్రయత్నంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ మొదలవుతుందన్నమాట. దీనివల్ల శరీరంలో ఎన్నో హానికరమైన బయోకెమికల్ రియాక్షన్స్ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే సెల్ డ్యామేజ్ అవ్వటము, లేదు అంటే ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉండటము, ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే మరి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మెన్స్ట్రుయేషన్ సమయంలోనే ఉంటాయా అని చెప్పి మీరు అడగచ్చు. మెన్స్ట్రుయేషన్ సమయంలో మాత్రమే కాదు, మామూలుగా అందరిలోనూ ఈ ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా అయినప్పుడు ఏమవుతుంది అంటే బాడీ యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా జనరేట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ కోసం వెతుక్కుంటుంది కదా. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది అంటే నువ్వేం వెతుక్కోకు, ఎలక్ట్రాన్ని నేనే ఇస్తాను అని చెప్పి ఈ ఫ్రీ రాడికల్కి ఒక ఎలక్ట్రాన్ని ఇస్తుంది అనమాట. అంటే స్ట్రెస్కి గురవకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్ చేస్తుంది. దీని ద్వారా ఫ్రీ రాడికల్ బాడీని ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవ్వకుండా యాంటీ ఆక్సిడెంట్ ఆపుతుందన్నమాట. మెన్సెస్ సమయంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఏమో చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎలక్ట్రాన్ సప్లై చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉండటం వల్ల, ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. అంతే కదా. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏమో తక్కువగా ఉన్నాయి, ఫ్రీ రాడికల్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నింటికి ఎలక్ట్రాన్స్ని సప్లై చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ కదా. అప్పుడేమవుతుంది అంటే బాడీ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. మెన్సెస్ సమయంలో ఏం జరుగుతుంది? యుట్రైన్ లైనింగ్ బ్రేక్ అవుతుంది కదా, అదే కదా బ్లడ్ క్లాట్స్ రూపంలో బయటకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ జరిగేటప్పుడు ప్రమాదకరమైన ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఈస్ట్రోజన్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ ఈస్ట్రోజన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుందన్నమాట. కానీ ఈ మెన్స్ట్రుయేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మన శరీరం నుంచి బ్లడ్ కూడా బయటికి వెళ్ళిపోతుంది కదా, మనం బ్లడ్ను కూడా నష్టపోతాం కదా. బ్లడ్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ తగ్గిపోయి బ్లడ్ పోయి యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉండడము, దీనివల్ల మన బాడీ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిందో, ఇందాక చెప్పాను కదా ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ కడుపులో నొప్పి రావటము ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతే సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఒకసారి మీరు ఫ్రీ రాడికల్ను కొట్టి చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. నేను అవన్నీ చెప్పాను అనుకోండి, మళ్ళీ భయపెట్టేస్తున్నారు అని అంటారని ఫ్రీ రాడికల్ అని మాత్రమే చెప్పి వదిలేస్తున్నాను. అందుకే మెన్స్ట్రుయేషన్ సమయంలో ఏం చేస్తారు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని ఫుడ్ ద్వారా ఇస్తారు. మొదటిసారిగా పిల్ల మెచ్యూర్ అయితే నువ్వులు బెల్లము కొడతారు. ఎందుకు? నువ్వులు బెల్లము కొట్టి ఇస్తే ఆ పిల్లకి బ్లడ్ పడుతుందని, ఐరన్ వస్తుందని, దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుందని. అలాగే పసుపు ముద్దలు మింగమని, పసుపు నీళ్లు తాగమని చెప్తారు. ఎందుకు? అవి అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే డ్రై కోకోనట్స్ ఇస్తారు. అలాగే మినుములతో చేసిన వస్తువులు కూడా పిల్లలకి పెట్టే కారణం అదే అన్నమాట. వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కోసం, యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచటం కోసం. అంటే మెన్సెస్ సమయంలో బాడీలో ఏం జరుగుతోందో తెలిసింది కదా. ఇప్పుడు ఎందుకన్నీ ముట్టుకోవద్దు అంటారో చూద్దాం. ముట్టుకోవద్దు అంటే మేము అంటరాని వాళ్ళమా? మీ బ్రాహ్మణులు ఇలాగే తిరుగుతున్నారా? మీకు మాకు ఒక రూల్సా? అందరికీ వేరు వేరు రూల్స్ ఉంటాయి. మమ్మల్ని ఏమో అవి చేసుకోవద్దంటారు, ఇవి చేసుకోవద్దంటారు, అవి ముట్టుకోవద్దంటారు, ఇవి ముట్టుకోవద్దంటారు అని చెప్పి అంటున్నారు కదా. మెన్సెస్ సమయంలో ఉన్న ఆడవాళ్ళలో ఫ్రీ రాడికల్స్ ఎలక్ట్రాన్స్ కోసం వెతుక్కుంటాయి.
అది ఇందాక మనం తెలుసుకున్నాం కదా. ఈ మెన్స్ట్రేషన్ ఓవులేషన్ సమయంలో ఆడవాళ్ళ శరీరంలో పాజిటివ్లీ చార్జర్ అయాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దీని మీద ఒక పరిశోధన చేశారు. పరిశోధన చేసినప్పుడు మెన్సెస్ అయిన అమ్మాయిల కుడి చేతి చూపుడు వేలి మీద ఎన్నో వేల మైక్రోవోల్ట్స్ పాజిటివ్ పోలారిటీ ఉందిట. అదే అబ్బాయిల్లోనూ మెన్సెస్ కాని వాళ్ళ మీద పరిశోధన చేస్తే వాళ్ళలో చాలా తక్కువగా ఉందని తెలుసుకున్నారు. ఎప్పుడైనా మనం ఒక ప్లాస్టిక్ కాగితాన్ని చేతి మీద పెట్టాము అని అనుకోండి, వెంటనే వెంట్రుకలు ఇలా నుంచుని చిచ్చమని శబ్దం వస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ వస్తువులు కానీ దేనైనా తగిలినప్పుడు మనకి ఇది బాగా అనుభవం అవుతూ ఉంటుంది. అంటే లైట్గా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అది ఎందుకు జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్స్ వ్యక్తిలో నుంచి ఆ వస్తువులోకి జంప్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి ఎలక్ట్రిక్ షాక్ లాగా అనిపిస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ శరీరంలో నుంచి వస్తువులోకి వస్తున్నాయని మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మెన్సెస్లో ఉన్న అమ్మాయి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎలక్ట్రాన్స్ని వెతుక్కుంటున్నాయి. అలా వెతుక్కున్నప్పుడు ఈ మెన్సెస్లో ఉన్న అమ్మాయి వేరే వ్యక్తిని ముట్టుకుంటే ఆ వ్యక్తిలో నుంచి ఎలక్ట్రాన్స్ ఈ అమ్మాయి శరీరంలోకి జంప్ చేస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళ శరీరంలో ఎలక్ట్రాన్స్ తగ్గినప్పుడు వాళ్ళకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. దీనివల్ల సెల్స్కి ఇబ్బంది ఏర్పడుతుందన్నమాట. అందుకని అలా ముట్టుకున్నప్పుడు స్నానం చేయమని చెప్తారు. అలా స్నానం చేయమని చెప్పినందుకే అంటరాని వాళ్ళవా, ముట్టుకోకూడదా, ప్రకృతి పెట్టింది కదా అని మాట్లాడారు. ఎందుకు స్నానం చేయమన్నారు అంటే పైనుంచి నీళ్లు పోసేసుకుంటాం కదా, ఇలా నీళ్లు కదులుతూ ఉన్నప్పుడు నెగిటివ్ అయాన్స్ని కదిలే నీళ్లు ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. స్నానం చేయటం వల్ల ఏవైతే ఎలక్ట్రాన్స్ని కోల్పోయారో ఈ మెన్సెస్ అమ్మాయిని ముట్టుకోవడం వల్ల ఈ స్నానం చేస్తే నీళ్ల ద్వారా తిరిగి మనిషిలోకి వస్తున్నాయి. అందుకని స్నానం చేయమంటారు. అలాగే మెన్సెస్ సమయంలో చిన్నపిల్లలకి ఊలు బట్టలు వేస్తే ముట్టుకున్న తప్పు లేదు అంటారు. నేను కూడా చాలా వీడియోస్ చెప్పాను ఈ మెన్సెస్ సమయంలో పిల్లలకి ఊలు బట్టలు వేయండి అని. ఎందుకు అంటే ఊలు ఇన్సులేటర్గా పనిచేస్తుంది. అప్పుడు ఆ పిల్లల శరీరంలో నుంచి ఎలక్ట్రాన్లు ఈ మెన్సెస్ అయిన అమ్మాయి శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా కాపాడుతుందన్నమాట. తద్వారా పిల్లాడి ఆరోగ్యం బాగుంటుంది. సైన్స్ ప్రకారం నెగిటివ్ అయాన్స్ ఎక్కువగా ఉంటే ఆ బాడీని హెల్దీ బాడీ అంటారు. పాజిటివ్ అయాన్స్ ఎక్కువగా ఉంటే ఆ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా తక్కువగా ఉందని, వీక్ బాడీ అని, వాళ్ళకి వ్యాధులు ఎక్కువగా వస్తాయని చెప్తారు. అందుకే రీసెంట్గా నెగిటివ్ అయాన్ థెరపీ అని వ్యాధులను తగ్గించడం కోసం కనిపెట్టారు. ఇంట్లోకి రాని వాళ్ళు ఎవరినైనా ముట్టుకుంటే స్నానం చేయమని ఇందుకోసం చెప్తారన్నమాట. అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు మెన్సెస్ అయినప్పుడు కూడా వాళ్ళిద్దరిని ముట్టుకోవద్దు అని చెప్తారు. ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది మనకి. ఎందుకు చెప్పిందో తెలుసా? ఒకళ్ళలో ఉన్న ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకొకళ్ళలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో, ఇవన్నింటినీ సర్దుబాటు జరిగేటప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి. అందుకని ఇద్దరిని ముట్టుకోకండి, దూరంగా ఉండండి. ఈ మెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముట్టుకుంటే స్నానం చెయ్యండి. బయటికి వెళ్ళినప్పుడు చక్కగా ఆ బట్టలన్నీ వేరే దాంట్లో పడేసి స్నానం చెయ్యండి అని చెప్పి మన శాస్త్రము చెప్పింది, మన పెద్దవాళ్ళు చెప్పారు. వీటన్నింటినీ మనం భూతద్దంలో చూసి మీరు ఇందుకోసం ఇలా అంటున్నారు, మీరేమో అంటరాని వాళ్ళగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు అంటారు. ఇప్పుడు మెచ్యూర్ అయిన పిల్లల్ని తాటాకు చేపల మీద కూర్చోపెడతారు కదా, కొన్ని చోట్ల దర్భగడ్డి కూడా వేస్తారు. ఎందుకంటే అమ్మాయి బాడీలో నుంచి పాజిటివ్ అయాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయన్నమాట. అంటే కరెంట్ షాక్ కొట్టకుండా ఎర్త్ ఎలా అయితే మనం పెడతామో ఇంట్లో, అలా మెన్సెస్ అయిన అమ్మాయి ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ తాటాకు చేపలు, ఈ దర్భగడ్డి అవి కింద పరుస్తారనమాట. అంటే భూమి నుంచి నెగిటివ్ అయాన్స్ శరీరంలోకి వెళ్తాయి, ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఇవన్నీ చెప్తే ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చెప్తే అర్థం అవ్వదు. కాబట్టి మీరు ముట్టుకోకండి, ఒక
ఒక పక్కన ఉండండి అని చెప్పి దైవంతో ముడిపెట్టారనమాట. అందుకే వంట చేసిన, నీళ్ళని ముట్టుకున్నా, వండిన పదార్థాలను ముట్టుకున్నా, వాళ్ళు పట్టుకున్న బట్టలను ముట్టుకున్నా ఈ నెగిటివిటీ వస్తుంది కాబట్టి, వాళ్ళలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అక్కడికి ఇక్కడికి జంప్ అవుతూ ఉంటాయి కాబట్టి, దాన్ని ఇంకొకళ్ళు ముట్టుకోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి, ఇన్నింటిని మన ఋషులు ఈ సైన్స్ అనేది ప్రపంచానికి తెలియక ముందు శాస్త్రాల్లో నిక్షిప్తం చేసి పెట్టేశారు. మన ఆరోగ్యం కోసం అంటే మనం గడిది గుడ్డు అని వదిలేస్తాం కాబట్టి, కనీసం భగవంతుడి పేరు చెప్తే అయినా సరే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి మన ఆరోగ్యం గురించి, మన సంతానం గురించి, మన కుటుంబం గురించి చెప్తే, మా ఇంట్లో కుదరదండి ఇలాగే చేస్తాం, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అని వితండవాదనకి దిగారు. ఆరోగ్యం పాడైపోయింది అని అనుకోండి, తిరిగి మనం తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం కదా. ఒక వస్తువు పాడైపోతేనే దాన్ని బాగు చేయించుకుంటే అది సక్రమంగా పనిచేయదే. మరి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ బాగు చేయించుకుంటే ఇదివరకటి ఆరోగ్యం అంతా మళ్ళీ తిరిగి వస్తుందా మనకి? ఇంట్లో మగవాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పండి. మేము ఇలా ఎందుకు పక్కన కూర్చుంటున్నాము అంటే అని ఈ వీడియోని వినిపించండి. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, మీ ఆరోగ్యం కోసమే, మీ అందరూ బాగుండడం కోసమే మేము పక్కన కూర్చుంటున్నాము. అలాగే ఏ సంతానాన్ని అయితే ఉత్పత్తి చేయవలసి వస్తుందో మేము కష్టపడితే మాకు కడుపులో ఇలాంటివన్నీ వస్తాయి. దీనివల్ల ఎంత నష్టం, ఆరోగ్యం నష్టపోతాం, డబ్బు నష్టపోతాం, మనశ్శాంతి నష్టపోతాం. ఇన్ని నష్టాలు రాకుండా ఉండాలని ఋషులు దయతో మన మీద చెప్పారు. దానిని మూర్ఖత్వంగా మీరు పట్టించుకోకుండా మా ఆరోగ్యాన్ని పాడు చేసేస్తున్నారు, మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు అని అర్థమయ్యేటట్టు చెప్పండి. చూశారు కదా వీడియో పూర్తిగా. ఈసారి మీ నిర్ణయం మీరు తీసుకోండి. అర్ధనారీశ్వర టెంపుల్ ఆవిడకి ఈ వీడియో పంపించండి.